ఎమ్మెల్యేలు ఎంపీలపై ఓ పార్టీ అధ్యక్షురాలు దురుసుగా ప్రవర్తించారని వైఎస్ షర్మిలపై పరోక్షంగా మండిపడ్డారు మంత్రి సత్యవతి రాథోడ్. తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజల మధ్యకు వస్తున్నారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ భిక్షతో కోట్లు సంపాదించుకుని రాజకీయ పార్టీలు పెట్టారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఒక ఎమ్మెల్యే ప్రజలందరూ ఎన్నుకొని రెండోసారి ఎమ్మెల్యే చేసిన ఎమ్మెల్యే పట్ల ఒక దురుసు ప్రవర్తన, ఒక పార్లమెంట్ సభ్యురాల పట్ల ఒక దురుసు ప్రవర్తన సరియైనది కాదు. ఇలాంటి దురుసు ప్రవర్తన తెలంగాణ ప్రజల పట్ల మీకున్న వ్యతిరేకత కావచ్చు, ప్రాంత అభివృద్ధి పట్ల ఉన్న మీకు చిన్న చూపు కావచ్చు, గతంలోనే ప్రజలు స్వయంగా చూసిన కారణంగానే ఆ రోజు మీ అన్నగారి గురించి, మీ అన్న కోసం వచ్చే వాళ్ళ గురించి ఎలాంటి గతి పట్టిందో, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. ఆ రోజు తెలంగాణ వ్యతిరేకంగా మీరు ఉద్యమం చేసిన వాళ్ళు, పాదయాత్రలు చేసిన వాళ్ళు, నేను సాధించుకున్న తెలంగాణను ప్రమాణంగా అభివృద్ధి చేస్తుంటే ఏం ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తారు, ఏం ముఖం పెట్టుకొని విమర్శిస్తారో తెలియజెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. ఒక గిరిజన బిడ్డ, శాసన విద్యావంతుడు, శాసనసభ్యుడిగా ఇక్కడ పనిచేస్తూ ఉంటే ఓర్వలేని మీరు అవాకులు చెవాకులు పలుకుతూ ఉన్నారు. ఇది మీ విజ్ఞత వదిలేస్తున్నాం. ఒక పార్లమెంట్ సభ్యురాన్ని నిజంగా మరి కవిత గారికి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ అని చెప్పారు. నేనే రాజశేఖర రెడ్డి అని చెప్పారు. రాజశేఖర రెడ్డి ఎక్కడి నుంచి పెట్టాడు? కాంగ్రెస్ పార్టీ అండదండలతోనే రాజశేఖర రెడ్డి ఒక ముఖ్యమంత్రి కాగలిగాడు. రాజశేఖర రెడ్డి కుటుంబం ఈరోజు కోట్ల ఆస్తులకు వారధులైదు అని అంటే, మరి యజమానులైదు అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష. అలాంటి కాంగ్రెస్ పార్టీని తుంగలో తొక్కి, కాంగ్రెస్ పార్టీని మట్టి కనిపించే విధంగా కాంగ్రెస్ పార్టీ పేరు మర్చిపోయి, ఆ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించుకున్న కోట్ల రూపాయల ఆస్తుల ద్వారా వేరే రాజకీయ పార్టీ పెట్టుకొని ఊరేగుతుంది. మీరు ముఖ్యమంత్రి అయింది మీరు. ఈరోజు వేల కోట్లు సంపాదించుకొని రోడ్ల మీద తిరిగి ఖర్చు పెడుతుంది మీరు. మేము కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎంత నిజాయితీగా ఒక రాజకీయ పార్టీ నుంచి ఇంకో రాజకీయ పార్టీలోకి వచ్చామంటే కేవలం ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రజల సంక్షేమానికి కోసం తప్ప ఇలాంటి కోట్ల ఆస్తులు కూడబెట్టుకోవటానికో, నోటికి ఏదొస్తే అది మాట్లాడటానికో మరి కాదు అనే విషయాన్ని మరి ఆ పార్టీ నాయకురాలు గుర్తిస్తే మంచిది అని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి డిపాజిట్లు కూడా రాని వాళ్ళు కూడా ఇంత పెద్ద పెద్ద మాటలు గట్టిగా మాట్లాడితే, పెద్ద మాటలు మాట్లాడితే మాకేదో జరిగిపోతుంది అని అనుకోవడం నీ పగటి కళ, నీ భ్రమ తప్ప ఇంకోటి కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మహబూబాద్ ప్రజలు విజ్ఞులు, ఉత్సాహవంతులు, రాజకీయ చైతన్యం కలిగిన వాళ్ళు దాన్ని గమనించాలని గుర్తుపెట్టుకుంటే మంచిదని మీ విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం పేదల సంక్షేమానికి,